పట్టణంలో బీసీ బంద్ సందర్భంగా వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీ బంద్ సందర్భంగా జమ్మికుంట పట్టణంలో అన్ని పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బంద్ను ప్రశాంతంగా నిర్వహించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒకరికొకరు పోటీ పడుతూ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించగా వారి నినాదాలతో జమ్మికుంట పట్టణం మారుమోగిపోయింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించేలా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల హక్కులను కాలరాసే ప్రయత్నం చేసినట్లయితే సహించేది లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేసి కులగణన ప్రక్రియను పూర్తి చేసి శాసనసభలో బిల్లు ఆమోదం పొంది గవర్నర్కు పంపిందని, గవర్నర్ సైతం కేంద్రానికి పంపినప్పటికీ 3 నెలలు గడుస్తున్నా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. బీసీలలో 42% రిజర్వేషన్ కల్పించినట్లయితే రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలను చేస్తామని హెచ్చరించారు. జమ్మికుంట పట్టణంలో బీసీ బంద్ సందర్భంగా బస్టాండ్తో పాటు ప్రధాన వీధులన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. ప్రయాణికులు బస్సుల కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి గత 3 రోజులుగా మరి ఆర్ కృష్ణయ్య గారు, అలాగే జాదవ్ శ్రీరణ గారు, మరి అలాగే విజయ నారగోని గారు, మరి దాస్ సురేష్ గారు, అలాగే అన్ని రాజకీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, ఎంఆర్పీఎస్ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈ యొక్క బంద్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా విషయం ఏంటంటే మరి 42% రిజర్వేషన్ విషయం లోపల మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాంపిటీషన్ భాగంగా 42% ఇస్తే మరి కొంతమంది రెడ్డి జాతికి సంబంధించిన వ్యక్తులు మరి కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. మరి మీకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తే కూడా మేము ఎక్కడ అడ్డుకోలేదు. దయచేసి మా వాటా ప్రకారం మాకు 60% ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ చెప్పేది ఇవాళ ఆల్ పార్టీస్ ఏదైతే అసెంబ్లీ లోపల ప్రవేశపెడితే తీర్మానం చేసిండ్రో మళ్ళీ ఆల్ పార్టీస్ కూడా తప్పకుండా మళ్ళీ కేంద్ర రాష్ట్రపతి దగ్గరికి పోయి అలాగే ప్రధానమంత్రి దగ్గర పోయి కూడా ఒప్పేయాల్సిన బాధ్యత అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బంధు పిలుపుల మేరకు ఈరోజు జమ్మికుంట పట్టణంలో పట్టణ వ్యాపారస్తులందరూ ప్రభుత్వ స్కూళ్ళు మరియు ప్రైవేట్ స్కూల్ విద్యాసంస్థలన్నీ కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపి ఈరోజు బంద్కు ముందుకొచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే బీసీ రిజర్వేషన్ బిల్లులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఒక జీవోని తెచ్చి దాని ద్వారా ఏదో నాటకాలు ఆడుతుంది, ఆ నాటకాలు ఆడకుండా బీసీలపై చిత్తశుద్ధితో చట్టంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా భారతీయ జనతా పార్టీ కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలో కాదు, యావత్ భారతదేశంలో కూడా బీసీ రిజర్వేషన్ కోసం కట్టుబడి ఉందని చెప్పి మా పార్టీ జాతీయ అధ్యక్షులు కూడా ప్రకటించారు. దానికి అనుగుణంగా ఎంతమంది బీసీలు ఉన్నారో, ఏ కులాల ప్రాతిపదికన మీరు ఈ రిజర్వేషన్లు ప్రకటిస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి లిఖితపూర్వకంగా చెప్పాలి.
చెప్పి ఏ ఏ కులాల మేరకి రిజర్వేషన్ ఇస్తానో అని చెప్పి చట్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ పేరు చెప్పినటువంటి మాట ఏదైతుందో మరి దాన్ని అమలు చేయడంలో ఈరోజు పూర్తిగా కూడా వైఫల్యం చెందడం జరిగింది. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా ఇది నిలబడదని తెలిసి కూడా ఇతర రాష్ట్రాల్లో మరి ఇలాంటి రిజర్వేషన్ ఇస్తే సుప్రీంకోర్టు కొట్టేసిందని తెలిసినప్పటికీ కూడా బీసీ ప్రజలను మోసం చేయడం కోసం, బీసీ ప్రజలను దగా చేయడం కోసం మరి కాంగ్రెస్ పార్టీ ఒక కపట నాటకాన్ని తెరలేపింది. మరి దానిలో భాగంగానే ఈరోజు మరి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ను సుప్రీంకోర్టు కొట్టేయడం నిజంగా కూడా కొంత బాధాకరం. కాంగ్రెస్ పార్టీ యొక్క డొల్లతనం ఈరోజు బయటపడ్డది. మరి షెడ్యూల్ 9లో చేర్చకుండా ఏదో ఆదరబాదరగా మరి అసందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వివరించిన కారణంగానే ఈరోజు 56% రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన బీసీలు ఏకతాటిపైకి వచ్చి మా 42% రిజర్వేషన్ అమలు కావాలని చెప్పి దానికోసం మేము పోరాటం చేస్తామని చెప్పి గౌరవ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మరి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు ఈరోజు ఒక జేఏసీ ఏర్పడి బంద్ పిలపడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి మరి పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మరి ఎందుకు తొందరగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు? మీకు తెలియదు ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పని, మరి కావాలని ప్రజల మెప్పు పొందాలని చెప్పని ఏగితపడి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఈ షెడ్యూల్ ప్రకటించిన విధానం చూస్తే మరి ఈ మెప్పు అనేది ఎట్లా పోయింది? మీరు ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలకు కారణం మీరు కాదా? ఇది ఇలా జరుగుతుందని చెప్పని తెలియదా మీకు? అన్ని తెలిసి కూడా ఏదో సాధించాలి, బీసీలో మెప్పు పొందాలని చెప్పి ఆలోచనతో దురదృష్టకరమైన నిర్ణయాలు తీసుకొని ఈరోజు ఫెయిల్ అయ్యారు. మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కేంద్రంకు పోయి కేంద్రాన్ని బదనా చేయాలి. మరి మేము చేసినాం కదా, కేంద్ర గవర్నమెంట్ మాకు ఇస్తలేదని చెప్పని భావనతోటి తొండి వ్యవహారం చేసి వ్యవహరిస్తున్నారు. ఏ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉన్నా, ఏ గవర్నమెంట్ ఏ నాయకులు పరిపాలించినా మరి బీసీలను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ తప్పకుండా వారి యొక్క ప్రాబ్లమ్స్ ఏర్పాటు చేసుకొని తెలుసుకొని మరి ఏ ప్రాబ్లం అయితే ఏర్పడుతుందో దాన్ని కాకుండా చేయవలసిన అవసరం ప్రభుత్వం మీద పాలకుల మీద ఉన్నది. మరి దాన్ని పూర్తిగా మర్చిపోయి దాన్ని జనం మెప్పొందాలనే ఒక దురాలోచనతో ఉన్నారు కనుక అది కరెక్ట్ కాదు. మరి రాబోయే కాలంలో కూడా మీకు ఈ బీసీల వ్యవస్థ అంతా ఒకటై తప్పకుండా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉన్నాయి. 32% రిజర్వేషన్ కొరకు ఈరోజు బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. జేఏసీ తెలంగాణ బీసీ జేఏసీ బంద్ ఇవ్వడం జరిగింది. దీనిలో సంపూర్ణంగా అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం జరిగింది. ఇందులో మరి కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇస్తుంది, ఎందుకు ఆపిందో వాళ్ళకే తెలవాలి. ఈ కాంగ్రెస్ ఈరోజు మేము మద్దతు ఇస్తాం అని చెప్పి మళ్ళీ వాళ్ళే ఆపి వాళ్ళే కేసులేసి ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి అర్థం అయితే లేదు. ఖచ్చితంగా ఈ 42% అనేది సాధించే వరకు లోకల్ ఎన్నికలకు వస్తే కనుక కాంగ్రెస్ ప్రభుత్వానికి మిగతా అన్ని పార్టీల వాళ్ళు బీసీలు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. బీసీ ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి మరి గవర్నర్ పంపిస్తే గవర్నర్ ఆమోదం కాకుండా పెండింగ్లో పెట్టి బీజేపీ నాయకత్వం మరి కాకుండా వారు రాజకీయం చేస్తూ ఉన్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ రోజున మరి ధర్నాకు పాల్గొనడం జరుగుతూ ఉన్నది. మరి ఇది అమలు ఎవరు చేయాలి? మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గవర్నర్కి ఆదేశాలు ఇచ్చి అమలు చేసే పనికి ఇది కపట నాటకం ఆడుతూ వాళ్ళు బీసీ ప్రజలు మోసం చేస్తున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. దానికి గవర్నమెంట్ ఉన్నప్పుడున్న టీఆర్ఎస్ చేయ సాధగాక ఇప్పుడు కుంటి సాకుతో బీజేపీతో మరి పొత్తు కలిపి వారు పాల్గొనడం జరుగుతూ ఉన్నది. రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపించడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఇవాళ బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూ పైన ఎవరు పోరాడాలి? అందరూ అన్ని పార్టీల వారు ఈ తెలంగాణలో మద్దతు ఇస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఈ తెలంగాణలో ఉండే ప్రతి పార్టీ కూడా బీసీ రిజర్వేషన్కి మద్దతు ఇస్తూ ఉన్నారు. మరి చేయవలసింది ఎవరు? మేము ఈ పోరాటం, ఈ తెలంగాణ బంద్ ఎవరి కోసం చేస్తున్నాం? ఎవరికి తెలవడం కోసం చేస్తున్నాం?
ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. కేంద్రంలో ఉన్నది బీజేపీ చేయవలసింది, వాళ్ళు ఇక్కడ మద్దతు తెలుపుతున్నారు, కానీ కేంద్రంలో ఉపయోగించవలసిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బీసీల 42% రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా మరి ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో మరి జేఏసీగా ఏర్పడి ఇవాళ రాష్ట్రంలో బంద్ పిలిపించేటువంటి కార్యక్రమాన్ని జమ్మికుంట హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలంలో పూర్తి స్థాయిలో అన్ని పార్టీల నాయకత్వాలు సహకరించి ఇవాళ బంద్లో పాల్గొనడం జరిగింది. గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులకు పిలిపించి మరి బంద్లో పాల్గొనాలని చెప్పి చెప్పడం జరిగినటువంటి కార్యక్రమాన్ని పిలుపునందుకొని మరి ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఇతరత్ర అన్ని పార్టీల నాయకత్వాలు కావచ్చు పూర్తి స్థాయిలో సంపూర్ణంగా బంద్కు మద్దతు తెలిపినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా సాటి సోదరులు బీసీలకు వారెంతో వారికంతా అనే నినాదం తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించి జీవో చేసి చట్టం చేసి గవర్నర్కు రాష్ట్రపతికి పంపితే కూడా బీసీలకు వాటా దక్కద్దు, బీసీలను అణిచివేయాలనే ఏకైక ఉద్దేశం కొద్ది ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏదైతే ఉన్నదో గవర్నర్లకు రాష్ట్రపతికి వారి యొక్క ఆదేశాలు పంపించి ఇవాళ బీసీల వెన్ను విరిచే ప్రయత్నం చేసింది. ఇవాళ అదే బీజేపీ మళ్ళా బీసీ ముసుగేసుకొని ఇవాళ బీసీలకు ఏదో న్యాయం చేసినట్టు, బీసీలకు ఏదో కూడు పెట్టినట్టు మళ్ళీ ముందుకు వస్తుంది.